మనసు నిండా సమాధానం దొరకని ప్రశ్నలతో వచ్చావా తల్లి? ఎందుకో 2 రోజుల నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. నీ మొగుడికి తెలిసిపోయిందే పిచ్చిదానా. ఎంత మోసం చేస్తుంది. నా చింతూనేనా ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు ఏమైంది తనకి? ఈ విషయాలేవి రాజాగారికి చెప్పకండి. అనుకున్నట్టుగా ఈ 3 రోజులు అయిపోయాయి. ఇంకా పూజ కూడా పూర్తయిపోతే అంతే చాలు. ఇక నా భర్తకి ఎలాంటి ప్రమాదం జరగదు. ఎందుకు చందు, ఎందుకు నన్ను ఇంత మోసం చేస్తున్నావు? నీకు ఏం తక్కువ చేశానని ఇలా ప్రవర్తిస్తున్నావు? నా భర్త బాగుండాలి, ఆయన నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి. ఆయన మంచి కోసం నేను ఎంత కష్టమైనా పడతాను తల్లి. అంత సవ్యంగా జరిగేలా చూడు తల్లి.
ఇదేంటండి కామ్గా అక్కడ కూర్చున్నారేంటి? ఈరోజు మీ ఫేవరెట్ ఉప్మా పెసరట్టు అల్లం చట్నీ. రండి. నా టేస్ట్ మారింది. ఇప్పుడు నాకెందుకు అవి నచ్చట్లేదు. ఏమైందండి మీకు? మొన్నటి నుంచి చూస్తున్నాను. 3 రోజుల నుంచి మీరు అసలు ఇంట్లో టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఆకలి చచ్చిపోయింది. ఎందుకో తినాలి అంటేనే వాంతొచ్చేలా ఉంది. అయ్యో, ఎందుకండి? ఏమైంది? ఒంట్లో బాలేదా? పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. వద్దు. ఆకలి అనేది దానంతట అదే పుట్టాలి. ఈ డాక్టర్ ఏం చేయలేడు. ఎందుకు చేయలేడు? మంచి మంచి మెడిసిన్స్ వస్తే ఆకలి అదే పుట్టుకొస్తుంది. నాకు ఆఫీస్లో పనుంది, నేను వెళ్తున్నాను. కనీసం కాఫీ అయినా తాగలండి. ఆఫీస్లో తాగుతానులే. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటో చెప్పు. అది యుఎస్ఏ నుంచి నా ఫ్రెండ్ వచ్చింది. తనని చూడ్డానికి వెళ్ళాలి. వెళ్ళు. తను సూర్యాపేటలో ఉంటుంది. వెళ్ళి రావడానికి చాలాసేపు పడుతుంది. ఓ అలాగా. సరే, కారిచ్చి డ్రైవర్ని తోడుగా పంపిస్తానులే. వద్దు. డ్రైవర్ ఉంటే మొత్తం తెలిసిపోతుంది. స్వామీజీ గారు పూజ పూర్తయ్యేంత వరకు ఎవరికి చెప్పకూడదన్నారే. మరెలా వెళ్తావు? నా ఫ్రెండ్ కార్ పంపిస్తానని చెప్పింది. ఓ గుడ్. నీకింత మంచి ఫ్రెండ్ ఉందని నాకు చెప్పనే లేదు. ఎప్పుడు వెళ్తావు? ఇవాళే వెళ్ళాలి. మంచిది, జాగ్రత్తగా వెళ్ళిరా. వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. భోజనం వండి హాట్ ప్యాక్ లో పెట్టి వెళ్తాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళి చందు. నా గురించి ఆలోచించుకో. అమ్మయ్యా, ఇది కూడా పూర్తయితే అంతే చాలు. యుఎస్ఏ నుంచి నా ఫ్రెండ్ వచ్చింది. నా ఫ్రెండ్ కార్ పంపిస్తానని చెప్పింది. రాజా, చెప్పండి మూర్తి గారు. అదే పోస్టం గారికి పేమెంట్ పంపించాలని చెప్పాను, అది పంపించేసావా? ఓ అవును కదూ, మర్చిపోయానండి. ఇవాళ పంపించేద్దాం. లేట్ అయినందుకు వాళ్ళకి సారీ చెప్పండి. ఏమైంది రాజా, ఏదైనా టెన్షన్లో ఉన్నావా? అదేం లేదే. ఎందుకు అలా అడుగుతున్నారు? అబ్బే ఏం లేదు, ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే ముందుగానే చెక్ రాసి ఉంచేవాడు కదా, అలాంటిది ఎలా మర్చిపోయావా అని. అది
నేను వేరే ఏదో బిజీలో ఉండి మర్చిపోయాను. ఇంకోసారి ఇలా జరగదులేండి. భూషణ్ గారితో నేను పర్సనల్గా మాట్లాడతాను. సురేష్ ఒకసారి రమ్మని చెప్పండి. ఈ రోజు సురేష్ ఆఫీస్కి సెలవు పెట్టాడు రాజా. ఎందుకు? సూర్యాపేటలో ఏదో పనుండి వెళ్ళాలన్నాడు. తను సూర్యాపేటలో ఉంటుంది. వెళ్ళి రావడానికి చాలాసేపు పడుతుంది. ఏంటి రాజా, ఏదైనా అర్జెంట్ పని ఉందా? అదేం లేదండి. ఏమో అనుకున్నాను కానీ సురేష్ చాలా తెలివిగలవాడే. తనంతట తానే ఇన్వాల్వ్ అయ్యి అన్ని పనులు నేర్చుకుంటున్నాడు. చెప్పిన పనులు అందరూ చేస్తారు, కానీ చెప్పనివి తనకి తెలియని పనులు తెలుసుకుని మరీ చేస్తున్నాడు. చాలా టాలెంట్ ఉంది రాజా అతనిలో. అవును, చాలా టాలెంట్ ఉంది. నేనే లేట్గా తెలుసుకున్నాను. మూర్తి గారు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను. అలాగే. మేడం, నమస్తే మేడం. వచ్చావా? మీ గురించి ఎదురు చూస్తున్నాను. కార్ తీసుకుని వచ్చాను మేడం. అమ్మ నన్ను మీకు తోడుగా వెళ్ళరమ్మంది, అందుకే ఆఫీస్కి సెలవు పెట్టి వచ్చాను. రండి మేడం. ఆ, వెంటనే వచ్చేస్తాం కదా. వెళ్ళటానికి ఎలా లేదన్నా 3 గంటలు పడుతుంది, అలాగే రావటానికి కూడా 3 గంటలు పడుతుంది మేడం. అక్కడ గంటన్నర పడుతుంది కదా మేడం. ఏదైనా సాయంత్రం 6-7 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాం మేడం. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏం లేదు సురేష్, లైఫ్లో మొట్టమొదటిసారి ఆయనకు అబద్ధం చెప్తున్నాను. ఇంతవరకు ఆయనకి నేను ఎదురుగా సమాధానం చెప్పడం కానీ అబద్ధం చెప్పడం కానీ జరగలేదు. అందుకే ఫస్ట్ టైం అబద్ధం చెప్పినందుకు మనసంతా ఏదోలా ఉంది. మీరేం చేసినా సార్ మంచి కోసమే కదా మేడం. ఆయన బాగుంటే మీకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. స్వామీజీ చెప్పినట్లు ఎలాగో 3 రోజులు పూర్తి చేశారు. ఇక మిగిలిన ఇదొక్కటే పూర్తి చేశారంటే ఇక సార్కి ఏ ప్రమాదం ఉండదు, అంతా మంచిగా జరుగుతుంది. రండి మేడం, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. క్యాబ్ తెచ్చావా? లేదు మేడం, క్యాబ్ అయితే డ్రైవర్ ఉంటాడు, మళ్ళీ రిస్క్ అవుతుంది. అందుకే నా ఫ్రెండ్ కార్ తీసుకొచ్చాను. అదైతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. మిమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. రండి మేడం.
ఎంతసేపు పడుతుంది సురేష్? ఇప్పుడే కదా మేడం మన సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చాం. ఇక్కడి నుంచి సరిగ్గా 2 అవర్స్లో మనం గుడి దగ్గర ఉంటాం. వీలైనంత తొందరగా పోనీ సురేష్. ఎంత తొందరగా మనం వెళ్ళొస్తే అంత మంచిది. ఎందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరేంటి చెప్పు. నేనెప్పుడు అబద్ధం ఆడని దాన్ని ఆయనతో అబద్ధం చెప్తున్నాను. అది కాక మీ సార్ ఎందుకో 3 రోజుల నుంచి చాలా మూడీగా ఉంటున్నాడు. ఎందుకు మేడం? ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అసలు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడుతున్నట్టు కనిపించట్లేదు. నేను టిఫిన్ పెడితే తినట్లేదు, కాఫీ ఇస్తే తాగరు. చాలా ముభావంగా ఉంటున్నారు. ఆ స్వామీజీ చెప్పారంట కదా మేడం, ఆ దుష్టగ్రహాల పీడ ఉన్నంతకాలం అలాగే అనిపిస్తుంది మేడం. ఆయన చాలా మహిమగల స్వామీజీ అని మా అమ్మ చెప్పింది మేడం. ఆయన చెప్పారంటే ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఏదోలా కష్టపడి ఆ 3 రోజుల పూజ పూర్తి చేశారు. ఇక ఈ రోజుతో ఈ పూజ కూడా పూర్తయిపోతుంది. ఇక మీకు మీ వారికి ఎలాంటి కీడు జరగదు మేడం. ఏమో సురేష్, ఎందుకో నాకు తెలియని భయం వెంటాడుతుంది. మేడం మీరు అనవసరంగా భయపడుతున్నారు. మీకే కష్టం రాకూడదనే మా అమ్మ నన్ను తోడుగా పంపించింది మేడం. ఆ రోజు రాత్రి కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ మీకే ప్రమాదం రాకుండా చూసుకున్నాను కదా. ఇప్పుడు అంతే మేడం, మీకే ప్రాబ్లం రాదు. ధైర్యంగా ఉండండి. లేదు సురేష్, ఎంత సమాధానపరుచుకున్నా నా మనసులో ఏదో తెలియని అశాంతి, ఏదో నష్టపోతున్నాననే భయం, దిగులు నన్ను వెంటాడుతున్నాయి. తలంతా తిరుగుతున్నట్టుంది, గొంతు ఎండుకుపోతుంది. మేడం కాసేపు బండి ఆపమంటారా? వద్దు, పోనివ్వు. లేట్ చేయకుండా మళ్ళీ మనం తిరిగి రావాలి. మేడం మీరు బాగా అలసిపోయినట్టున్నారు. మీకోసం గ్లూకోజ్ వాటర్ తెచ్చాను, కొంచెం తాగేసి అలా రెస్ట్ తీసుకోండి. కళ్ళు తెరిచేసరికి మిమ్మల్ని సూర్యాపేటలో దించుతాను. మేడం ఇదిగోండి తాగండి. ఇప్పుడేమొద్దు సురేష్. గొంతెడిపోతుంది అన్నారు కదా మేడం, ఇదిగోండి తీసుకోండి, తాగండి మేడం. తాగు, నువ్వు అది తాగితేనే కదే నా ప్లాన్ పూర్తయ్యేది. మేడం 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 స్పృహ తప్పినట్టుగానే ఉంది. మేడం మేడం స్పృహ తప్పినట్టుగానే ఉంది. మేడం